బిజినెస్ అంటే అందరూ మ్యాథ్స్ అనుకుంటారు, కానీ ఇట్స్ ఏ సైన్స్. ఎందుకు, ఏమిటి, ఎలా? రూపాయి అంటే మాకు రూపాయి కాదు, 100 పైసలు. ఈ డైలాగ్స్ నావి కాదు. శారీ బిజినెస్లో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న సాయి సిల్క్స్ కళామందిర్ ఓనర్ అండ్ ఫౌండర్ అయిన ప్రసాద్ చలవాది మాటలు. చీరలు అమ్మేవాడికి ఐపీఓతో పనేంటి? ఈ మాటలు ఛాలెంజ్గా తీసుకొని శారీస్ కేటగిరీలో ఐపీఓ వరకు వెళ్ళిన ఫస్ట్ కంపెనీగా పేరు తెచ్చుకున్న 4 బ్రాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సినిమా స్టోరీకి ఏమాత్రం తగ్గకుండా ఉండిద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్. రౌడీయిజం పుట్టిందే విజయవాడలో అంటారు అందరూ. అలానే ఒకప్పుడు ట్రేడింగ్ అనగానే గుర్తుకు వచ్చేది కూడా విజయవాడే. ప్రసాద్ ప్రాపర్ విజయవాడ. తండ్రి స్పైసెస్ని రీటైల్ అండ్ హోల్సేల్గా అమ్మి బిజినెస్ చేసేవాడు. ఈవినింగ్ స్కూల్ అవ్వగానే ప్రసాద్ ఫాదర్ షాప్కి తీసుకొని వెళ్ళి తనతో క్యాష్ కౌంటింగ్ చేపిస్తూ ఉండేవాడు. బ్రెయిన్ షార్ప్ అవ్వడం కోసం టెలిఫోన్ బుక్ ఇచ్చి అందులో నెంబర్స్ని యాడ్ చేయమని చెప్పేవాడు, అది కూడా క్యాలిక్యులేటర్ లేకుండా. బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంబీఏ కంప్లీట్ చేసిన ప్రసాద్ పెద్ద కొడుకు అవ్వడం వల్ల తన ఫాదర్ స్పైసెస్ బిజినెస్ని చూసుకుంటూ విజయవాడలోనే సెటిల్ అయిపోయాడు. అప్పుడే హర్షద్ మెహతా బూమ్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు 100 రూపాయలు పెట్టుబడి పెడితే రేపటికి 1000 రూపాయలు అవుతాయంటే ఎవరు మాత్రం ఆశపడరు? మీకు హర్షద్ మెహతా స్కామ్ గురించి వీడియో కావాలంటే HMS అని కామెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. విజయవాడలో అన్ఆర్గనైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ని స్టార్ట్ చేశారు. అందులో ప్రసాద్ అఫీషియల్ స్టాక్ బ్రోకర్ మెంబర్షిప్ని తీసుకొని చాలా మనీని సంపాదించాడు. అది ఆన్ ద బుక్స్లో మాత్రమే. కట్ చేస్తే స్కామ్ బయటపడి చాలా మంది నష్టపోయారు. అందులో మన ప్రసాద్ చలవాది కూడా ఒకరు. టర్నింగ్ పాయింట్ టు హిస్ కెరియర్. తన వైఫ్ సజెస్ట్ చేయడం వల్ల దుబాయ్ వెళ్ళి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ తెచ్చుకున్నాడు. ఆ జాబ్ ప్రసాద్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అప్పటికే తన కజిన్స్ అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. తన బ్రదర్ అయిన మోహన్ అమెరికాలో సాఫ్ట్వేర్కి బాగా డిమాండ్ ఉందని చెప్పడం వల్ల జాబ్కి రిజైన్ చేసి తన ఫ్రెండ్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో శాప్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ప్రసాద్. 24 గంటలు ఉన్న రోజులో 18 గంటలు శాప్ నేర్చుకొని 4 గంటలు మాత్రమే నిద్రపోయాడు. అది కూడా ఒక్క పూట భోజనం చేసి. ఎన్నో కష్టపడి 8 నెలల్లో శాప్ నేర్చుకొని అమెరికాలో గంటకి $120 శాలరీతో జాబ్ తెచ్చుకున్నారు ప్రసాద్. జాబ్తో పాటు అమెరికాలో సాఫ్ట్వేర్ కోచింగ్ అండ్ కన్సల్టింగ్ని రన్ చేస్తూ ఒకరోజు తన వైఫ్ అమెరికాలో ఇండియా నుంచి శారీస్ తెప్పించి 24 గంటల్లో అమ్మేశారు. దీన్ని అబ్జర్వ్ చేసిన ప్రసాద్ 3 నెలలు కట్టే చీరలకి అమెరికాలో ఇంత డిమాండ్ ఉంటే 365 రోజులు చీరలు కట్టే ఇండియాలో ఇంకెంత డిమాండ్ ఉంటుందో అని అగైన్ జాబ్కి రిజైన్ చేసి ఇండియా వచ్చేసి గంటకి $120 జాబ్ని వదిలేసి, అది కూడా అమెరికాలో. ఇండియా వెళ్ళి చీరలు అమ్ముతా అంటే అందరూ ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ ప్రసాద్ 100% తన బిజినెస్ చేయగలను అన్న క్లారిటీతో ఇండియా వచ్చేశారు. 2000 టైంలో శారీ బిజినెస్ ఇండియాలో అన్ఆర్గనైజ్డ్గా ఉండేది. అప్పటికే ప్రసాద్ ఫ్రెండ్స్ శారీస్ని హోల్సేల్ అండ్ రీటైల్గా బిజినెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో కలిసి 2003లో శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు ప్రసాద్. 1 ఇయర్లోనే 3 షోరూమ్స్ని స్టార్ట్ చేసినా కూడా లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఓవర్లాపింగ్ వల్ల 2 ఇయర్స్ లోపే ప్రసాద్ బిజినెస్ నుంచి సపరేట్ అయిపోయి అక్టోబర్ 2005 అమీర్పేట 3000 స్క్వేర్ ఫీట్లో 50 ఎంప్లాయీస్తో కళామందిర్ స్టార్ట్ చేశారు. ఇండియాలో బ్యాక్ ఆఫీస్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే బ్యాక్ ఆఫీస్ వల్ల వచ్చిన మనీ అంతా కూడా సాలరీస్ అండ్ ఎక్స్పెండిచర్స్కే సరిపోతుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా ప్రసాద్ బ్యాక్ ఆఫీస్ 30 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేశారు. ఈ 30 ఎంప్లాయీస్ మార్కెట్ కండిషన్స్ని అబ్జర్వ్ చేసి ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ పాలసీస్ ఫాలో అవ్వాలో చెప్తారు. 3 సంవత్సరాలు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేసిన ప్రసాద్ బిజినెస్ ఎంపైర్కి ఒక ప్రాబ్లం వచ్చింది. దాని పేరే ఎకనామిక్ రెసిషన్. అంటే ఏంటో చెప్తా వినండి. ఒక కంట్రీ ఎకానమీలో సడన్ చేంజెస్ రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. దీన్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ప్రసాద్ తన బిజినెస్లో కాస్ట్ కంట్రోల్స్ అండ్ ఎక్స్పెండిచర్ కంట్రోల్స్ చేస్తూ ఎకనామిక్ రెసిషన్కి వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. లైఫ్లో ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అప్పుడే మనకి మన మీద కాన్ఫిడెన్స్, మనం చేసే పని మీద పట్టుదల వస్తుంది. వీ నీడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎకనామిక్ రెసిషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సొసైటీకి హెల్ప్ చేయాలని 2008లోనే కళామందిర్ ఫౌండేషన్ని స్థాపించారు మన ప్రసాద్ గారు. కళామందిర్ బాగా సక్సెస్ అవ్వడం వల్ల
ప్రీమియం ప్రొడక్ట్స్తో ఒక షోరూమ్ స్టార్ట్ చేయాలని 6 ఇయర్స్ రీసెర్చ్ చేసి 2011లో మందిర్ని స్టార్ట్ చేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. 2 బ్రాండ్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇదంతా మొదటి అధ్యాయం మాత్రమే. ఇప్పుడు ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. 2013 90 కోట్లతో స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలని ముంబైకి వెళ్లారు మన ప్రసాద్ గారు. చీరలు అమ్మేవాడికి స్టాక్ మార్కెట్తో పనేంటి అని చాలా మంది అవమానించారు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 1000 కోట్లు ఉంటే నిన్ను వేరేలా ట్రీట్ చేసేవాళ్ళు అన్న మాటతో చాలా కష్టపడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి 90 కోట్లని 2022కి 1250 కోట్లతో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఇది కదా రివెంజ్ అంటే. బిజినెస్ ని ఐపీఓ వరకు తీసుకువెళ్లిన ప్రసాద్ ఎంప్లాయీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే, ఐపీఓకి వెళ్లే ముందు ప్రతి కంపెనీ వాళ్ళ బిజినెస్ హిస్టరీని, పాలసీస్ని అప్ టు డేట్ డాక్యుమెంట్ చేసి సెబీకి సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్లో ప్రసాద్ 3.92% షేర్స్ అంటే సుమారు 100 కోట్లని ఎంప్లాయీ వెల్ఫేర్కి రాసిచ్చి ఒక మాట చెప్పారు. వాట్ గోస్ అరౌండ్ అండ్ కమ్స్ అరౌండ్. నువ్విప్పుడు ఒకరికి సాయం చేస్తే నీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఎవరో ఒకరు ఆ సాయం చేస్తారు. ఇంత మంచి మాట చెప్పిన ప్రసాద్ చలవాది గారికి ఈ వీడియో తరపున మీరందరూ ఒక లైక్ చేయండి. చిన్నప్పటి నుంచి చాలా మంది వినే ఉంటారు, మ్యారేజ్ అంటే కంచిపట్టు చీరలు కట్టాల్సిందే. పట్టు చీర అనగానే మనకు గుర్తొచ్చేది కంచి. అంతలా ఫేమస్ మన కంచి చీరలు. దీన్ని ఐడెంటిఫై చేసిన ప్రసాద్ అగైన్ రీసెర్చ్ చేసి కంచి మధ్యలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్టార్ట్ చేశారు. ఆ షాప్ ని చూస్తే ఒక టెంపుల్ అంబియన్స్ లా అనిపిస్తుంది. మీలో ఎంతమంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ విజిట్ చేశారో కామెంట్ చేయండి. 3 బ్రాండ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. కమింగ్ బ్యాక్ టు 4th బ్రాండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్. షాపింగ్ చేసే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం కేఎల్ఎం స్టార్ట్ చేసి విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్ చేశారు. కేఎల్ఎం కి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి దుబాయ్, సింగపూర్, అమెరికా, చైనా ఇలా ఎన్నో దేశాలు తిరిగి షాప్ కి ఎల్ఈడీలు ఫిక్స్ చేయించారు. ఇది చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అది ఎంతలా సక్సెస్ అయ్యిందంటే అవి పెట్టిన 9 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంతకీ దాన్ని ఎవరూ రిప్లికేట్ చేయలేకపోయారు. ఈ 4 బ్రాండ్స్ ప్రసాద్ చలవాదివి అని మీలో ఎంతమందికి తెలుసో వాళ్ళందరూ కమెంట్ చేయండి. చాలా మంది 2020 పాండమిక్ ఎన్నో బిజినెస్ ని నష్టాల పాలు చేశాయి అంటారు. ప్రసాద్ మాత్రం పాండమిక్ వాజ్ ద బెస్ట్ టైం టు రీకరెక్ట్ అవర్ మిస్టేక్స్ అంటారు. ఎలానో చెప్తా వినండి. పాండమిక్ టైంలో అందరూ ఫోన్స్ చూస్తూ, మూవీస్ చూస్తూ టైం పాస్ చేస్తే ప్రసాద్ మాత్రం ఇప్పటి వరకు తన బిజినెస్ ని ఎలా చేశారు, ఎన్ని మిస్టేక్స్ చేశారు, ఎలాంటి మోడల్స్ యూజ్ చేశారు, ఏ సిస్టమ్స్ ని చేంజ్ చేయాలి అని తన టీమ్స్ తో డిస్కస్ చేసి ఆఫ్టర్ కోవిడ్ తన బిజినెస్ మొత్తాన్ని రీఅరేంజ్ చేశారు. జూలై 7th తన బర్త్డే సందర్భంగా కళామందిర్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ గర్ల్స్ క్యాంపెయిన్స్, ఎవరైతే స్కిల్స్ ఉండి వెనకబడిన ఏరియాస్ లో ఉంటారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇచ్చి మోటివేట్ చేస్తున్నారు. బిజినెస్ అంటే ప్రాఫిట్స్, లాసెస్ ఇదందరికీ తెలుసు. కానీ ప్రాఫిట్స్ రావాలన్నా, లాసెస్ రావాలన్నా నీ మీద నీకు కాన్ఫిడెన్స్, ఎలాంటి స్ట్రాటజీస్, మోడల్స్, పాలసీస్ ఫాలో అవ్వాలో క్లారిటీ ఉండాలి. ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి 50 ఎంప్లాయీస్తో మొదలుపెట్టిన ప్రసాద్ బిజినెస్ 6000+ ఎంప్లాయీస్ అయ్యారు. 3000 స్క్వేర్ ఫీట్ 6 lakhs స్క్వేర్ ఫీట్ అయ్యి ఒక బ్రాండ్ 4 బ్రాండ్లుగా, ఒక షోరూమ్ 63 షోరూమ్స్గా ఎదిగాయి. ఇది సాయి సిల్క్స్ కళామందిర్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీలానే బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ బిజినెస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీస్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఒక రివెంజ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే గెస్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.